షాద్ నగర్ నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ సిద్ధంగా ఉన్నారు. విక్రమ్ చెప్పండి, అక్కడ మొత్తం ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు? ఫలితాలు వెలువడడానికి ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న 13 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం షాద్ నగర్లో ఉన్నాము. షాద్ నగర్లో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. 3 రౌండ్లలో పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి టేబుల్స్ని ఏర్పాటు చేశారు. టేబుల్స్కి సంబంధించి పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభించారు. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 11-12 గంటల ప్రాంతానికే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 1000 ఓట్ల చొప్పున ఒక బండెల్స్ కట్టే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. పోస్టల్ ఓట్ల లెక్కింపు ఒకవైపు కొనసాగుతుంది, మరోవైపు 1000 చొప్పున ఓట్లను ఒక బండెల్స్ టైప్కు కట్టే ప్రక్రియ అయితే కొనసాగుతున్న ప్రక్రియ అయితే ఉంది. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా వేగంగా కొనసాగుతున్న పరిస్థితి. మధ్యాహ్నం 12-1 గంట వరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మనం చూసుకోవచ్చు, ముందుగా మూడుచింతలపల్లి, మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపల్లి ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి చాలా చిన్న మున్సిపాలిటీలు, వాటికి సంబంధించి త్వరగా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ ఈ 4 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఫలితాలు మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది. కొడంగల్ ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వరకు చూసుకుంటే 6 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇబ్రాహీంపట్నం, షాద్ నగర్, మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ళ ఈ మున్సిపాలిటీలకు సంబంధించి చూసుకుంటే శంకర్పల్లి ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12-1 గంటల ప్రాంతానికి పూర్తిగా ట్రెండ్స్ అన్ని కూడా తెలిసే అవకాశం ఉంది. హోరాహోరీ పోరైతే కొనసాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం ట్రెండ్స్ రావడానికి 11-12 గంటల ప్రాంతంలో పూర్తి స్థాయి ట్రెండ్స్తో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అర్ణ రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే మొదటి ఫలితం ఆలంపూర్లో వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎలక్షన్ కమిషన్ మొదటి ఎన్నికల ఫలితం ఆలంపూర్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాము. ఇక 10 వార్డులో కాంగ్రెస్, 3 వార్డులో బీఆర్ఎస్ లీడ్లో ఉన్నది మనకి అప్డేట్ అందుతోంది. మదిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ మరో ప్రాంతంలో ఆధిక్యంలో కనిపిస్తోంది. దీనికి సంబంధించి నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కనిపిస్తుంది. మొదటి నుంచి కాంగ్రెస్ చెప్తోంది ఈసారి మున్సిపాలిటీ ఎలక్షన్ రిజల్ట్స్ లో కూడా కాంగ్రెసే ఆధిక్యం కనబరుస్తుంది అని చెప్పేసి. ఇక తెలంగాణ మున్సిపల్ ఓట్ల లెక్కింపు మొదటగా ఆలంపూర్ ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొనసాగుతోంది తెలంగాణ మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ. మొదటగా ఆలంపూర్లో మొదటి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా తారా కాలేజ్లో కౌంటింగ్ రూమ్లో పవర్ కట్ అయింది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి చర్యలు తీసుకున్నారు అధికారులు. కానీ సంగారెడ్డి జిల్లా తారా కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ పవర్ కట్ అయింది. సో ఈ నేపథ్యంలో అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుందనేది చూడాలి. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేనట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్ పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. పలు వార్డుల్లో ఆధిక్యంలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో 10వ వార్డు బీజేపీ అభ్యర్థి అనారోగ్యంతో మృతి చెందినట్లు మనకి అప్డేట్ అందుతోంది. ఇక అభ్యర్థి పేరు ఎల్లమ్మగా తెలుస్తోంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. 10వ వార్డులో కాంగ్రెస్, 3 వార్డుల్లో బీఆర్ఎస్ లీడ్లో ఉన్నాయి. మదిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజుతో పోలిస్తే 3 సెక్యూరిటీని పెంచింది పోలీసు శాఖ.
పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలపై కేసులు నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ సమయంలో ఏవైనా వివాదాలు తలెత్తితే నాయకులు ఎన్నికల సంఘం కార్యాలయం వద్దకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్లోని కౌంటింగ్ మానిటరింగ్ కేంద్రంలో మా ప్రతినిధి శేఖర్ ఉన్నారు. మరింత సమాచారాన్ని అందించడానికి శేఖర్. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు తెలంగాణ రాష్ట్రంలో కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ప్రస్తుతం కౌంటింగ్కి సంబంధించినటువంటి సరళి వెబ్కాస్టింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలలో కౌంటింగ్కి సంబంధించినటువంటి సరళిని ఇక్కడి నుంచి వెబ్కాస్టింగ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి 100% వెబ్కాస్టింగ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో కౌంటింగ్ కేంద్రంలో జరిగినటువంటి సంఘటనలను సీసీటీవీ మానిటరింగ్ ఉండేది. అట్లాగే ఎక్కడైనా అవసరం అవుతుంటే కెమెరా రికార్డు అన్నది ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా వెబ్కాస్టింగ్తో పాటు సీసీటీవీ మానిటరింగ్, అదేవిధంగా కెమెరాలు కొన్ని చోట్ల అందుబాటులో ఉన్న చోట, అదేవిధంగా అవసరమైన చోట రికార్డ్ చేస్తారు. అదేవిధంగా వెబ్కాస్టింగ్ అనేది మొత్తం ఆల్ కౌంటింగ్ సెంటర్స్లో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర చీఫ్ రాణి కుముదిరి వెబ్కాస్టింగ్కి సంబంధించినటువంటి సరళిని పరిశీలిస్తూ ఉన్నారు. అధికారులను దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. కౌంటింగ్ సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి అంశాలను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులకు దిశానిర్దేశం చేయాలి. అట్లాగే అక్కడ జరుగుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, వస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండాలి అన్నటువంటి ఆదేశాలను చెప్తా ఉన్నారు. అదేవిధంగా కౌంటింగ్కు సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కౌంటింగ్ ఎలా నిర్వహించాలి అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి అన్నటువంటి విషయాన్ని అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ప్రతి కౌంటింగ్ కేబుల్ దగ్గర మనకు చాలా స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తూ ఉంది. టేబుల్స్ను ప్రతి రౌండ్కు ఒక్కొక్క టేబుల్ను అదేవిధంగా వార్డుకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి టేబుల్ దగ్గర ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారు. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారు. అదేవిధంగా ప్రతి టేబుల్ దగ్గర ఒక సూపర్వైజర్, అదేవిధంగా రిటర్నింగ్ అధికారులు కూడా అందుబాటులో ఉంటారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైనా ఇష్యూ జరిగితే కనుక, ఎందుకంటే పోలింగ్ రోజు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం 3-4 చోట్ల చూసాం కాబట్టి దానిని బేరీజ్ చేసుకొని ఈరోజు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అలాంటి సంఘటనలు జరిగితే కనుక వెంటనే ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. ఆ ఆదేశాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే సాయంత్రం వరకు పూర్తి స్థాయి రిజల్ట్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా చెగ్గారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా ధర్మపురి అరవింద్కి సంబంధించినటువంటి కేసు కావచ్చు, అట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు అధికారులు ఎలా ప్రవర్తించాలి, ఎలా సమన్వయం పాటించాలి అన్నటువంటి విషయం మీద ఎప్పటికప్పుడు అధికారులకు ఎలక్షన్ కమిషన్ దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈరోజు కూడా అలాంటి సంఘటనలు జరిగితే కనుక అధికారులు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. సాయంత్రం వరకు పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీడియో జర్నలిస్టు నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి.